అందరికీ శుభాభినందనలు. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ మై కొలీగ్స్ ఓన్ ద డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్. స్టేజ్ మీద ఉన్న మా సహచరులకి, స్టేజ్ కింద ఉన్న మా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ నా శుభాభినందనలు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా లిమిటెడ్గా క్లియర్ కట్గా కొన్ని పాయింట్స్ మాట్లాడదలుచుకున్నాను. ఒకటేంటంటే మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటొచ్చి అందరూ స్టూడెంట్స్ ఇప్పుడు సిఎస్సి ఓరియంటేషన్ ఎంచుకుంటున్నారు. ఈవెన్ జాబ్స్ కూడా సిఎస్సి రిలేటెడ్ జాబ్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాంట్లో ప్రోగ్రామ్స్ రాయటం, ప్రోగ్రామ్ బిల్డింగ్, లాజిక్ బిల్డింగ్, ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయడం మెయిన్ కాన్సెప్ట్ ఉండేది. దానికి కావాల్సిన పనిముట్టు ఏంటంటే ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ మేము సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినా కూడా స్టూడెంట్స్ చాలామంది ఏదో రీజన్స్ చెప్తున్నారు, పేరెంట్స్ కూడా చాలా రీజన్స్ చెప్తున్నారు. ఈ టైం మేము ఏం చేయదలుచుకున్నామంటే, అందరికీ ఎవరైతే అడ్మిషన్ ఇచ్చుకున్నారో అందరికీ కూడా ల్యాప్టాప్ అనేది ఇట్ ఇస్ దాన్ని ఏమంటారంటే, మనం సింపుల్గా చెప్పాలంటే పనిముట్టు. మన ఊర్లో వ్యవసాయం చేస్తుంటే మన చలకపార, గడ్డపార ఎంత అవసరమో, సేమ్ స్టూడెంట్కి కూడా చదువుకోవాలంటే ఈరోజు ఏజ్లో మెకానికల్, సివిల్ అంటే అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీ కానీ చదివేవాళ్ళు, రిలేటెడ్ కోర్సులు, ల్యాప్టాప్ అనేది ఒక పనిముట్టు లాంటిది. ఆ పనిముట్టు లేకుండా మీరు 4 years కావచ్చు, 1 year కావచ్చు, ఒక్క రోజైనా కూడా వేస్ట్ చేసినట్టే. ఇప్పుడు ఏ పనికి ప్రతి ఒక్కరు పనిముట్టు ఉంటుంది. ఇప్పుడు కార్పెంటర్ అనుకోండి, వాళ్ళ పనిముట్లు వాళ్ళకు ఉంటాయి, రైతుకి రైతు పనిముట్లు ఉంటాయి. అట్లాగే స్టూడెంట్కి కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే, ల్యాప్టాప్ అనేది ఒక పనిముట్టు లాంటిది. మీరు పెన్ లేకుండా పేపర్ మీద రాయలేరు. సేమ్ సిచ్యుయేషను ఈరోజు ఉంది. ఎందుకంటే స్టూడెంట్కి కావాల్సింది లాజిక్ బిల్డింగ్. ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేయగలగాలి. కన్వర్ట్ చేయాలంటే మినిమం రోజు 2 to 3 hours ల్యాప్టాప్ మీద కూర్చొని చేయగలిగితేనే స్టూడెంట్కి ఆ స్కిల్ సెట్ వస్తుంది, లేకపోతే రాదు. ఎప్పుడో సిస్టమ్ మీద ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే స్టూడెంట్కి స్కిల్ సెట్ రాదు. ఈరోజు కావాల్సిన స్కిల్ సెట్ అదొక్కటే. మిగతా మీరు 4 yearsలో 40 సబ్జెక్టులు చదువుతారు. 40 నుంచి 40 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ అన్నింటిలో కంటే కూడా వాళ్ళు చూసేది ఏంటంటే ఒకటి స్టూడెంటు మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకొని దాన్ని అప్లికేషన్గా మార్చగలడా లేదా, అదొకటే కావాల్సిందే. దానికి కావాల్సిన పనిముట్టు ఏంటంటే అదే. నువ్వు ఎంత చెప్పినా, ఎంత చేసినా స్టూడెంట్ ప్రాక్టీస్ చేయకపోతే దానివల్ల ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ తెలిసిందే కదా పెద్దలు చెప్పినట్టుగా, ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని. ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుందంటే, నువ్వు కంప్యూటర్లో చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకసారి చేస్తేనో 2 సార్లు చేస్తాను రాదు. దట్ మమ్మల్ని కొనుక్కోమని ఎందుకు అనుకుంటున్నాను అంటే, మామూలుగా నేను చెప్పేవాడిని కాదు. దట్ ఈస్ వెరీ 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 చీప్ టుడే. ఈరోజు ల్యాప్టాప్ అనేది చాలా తక్కువ ఖర్చులో దొరికే అతి సామాన్యమైన వస్తువు. ప్రతి స్టూడెంట్కి సెల్ ఉంటుంది, మినిమం 10 నుంచి 20 వేల సెల్ ఉంటుంది. అదే డబ్బులకి ల్యాప్టాప్ కొనుక్కోండి. సెల్ కొనిచ్చొద్దు పిల్లలకి సెల్ అసలు కొనిచ్చొద్దు. దానివల్ల అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా డైవర్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సెల్ అసలు ఎవరికి కొనిచ్చొద్దు. ఆ సెల్ బదులు ల్యాప్టాప్ మాత్రమే కొనిపించండి. ఇంకోటి కూడా మా సైడ్ నుంచి మ్యాండేటరీ, అది ప్రతి స్టూడెంట్కి ల్యాప్టాప్ ఉండటం మ్యాండేటరీ. అట్ ది సేమ్ టైం సెల్ని అలౌ చేయం. మీరు సెల్ తెచ్చుకుంటే సెల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది అక్కడ. ఆ సెల్ బ్యాంక్లో మార్నింగ్ డిపాజిట్ చేసి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి, అంతే. సెల్ ఏది కూడా క్యాంపస్లోకి అలౌ చేయరు. ఒకవేళ క్యాంపస్లో దొరికితే అది మేము మీకు ఇవ్వము. 4 years అయిపోయిన తర్వాత తీసుకోవాలి. అది ఎందుకంటే అది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ల్యాప్టాప్ తెచ్చుకోవడం, సెల్ మాత్రం 20,000, 25,000, 30,000 సెల్స్ ఉంటాయి. దానివల్ల డిస్ట్రాక్షన్ తప్పితే పనికొచ్చే పని ఒక్కటి ఉండదు. దానివల్ల అన్ని వాళ్ళు చేసే పనులు ఓన్లీ 10% పనికొచ్చాయి, 90% పనికిరాని పనులు చేస్తుంది సెల్లో. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం. సో అందుకని తల్లిదండ్రులు నేను అప్పీల్ చేసేదంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు రేపు వచ్చే రోజే
ఆర్ మ్యాక్సిమం 1 వీక్ లోపే ల్యాప్టాప్ కొనిపించండి. సెల్స్ వాళ్ళ దగ్గర ఉంటే మీరు తీసేసుకోండి. ఒకవేళ సెల్ కొనిపించాలంటే కొనిపించొద్దు. అది నా సిన్సియర్ అడ్వైస్. అందరికీ కూడా పాటిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది మీకోసం, మా కోసం కూడా, అందరి కోసం. నేను చెప్పేది నాకెంత అవసరమో, కాలేజీకి ఎంత అవసరమో మీకు కూడా అదంతే అవసరం. ఇంకా ఎక్కువ, నాకంటే కూడా మీకు ఎక్కువ. ఎందుకంటే మన పిల్లలు దారి తప్పిన తర్వాత వాళ్ళకి ఎంత చదువు వచ్చినా, ఎంత ఎత్తుకెళ్ళినా ఉపయోగం ఉండదు. ఫస్ట్ మనకు కావాల్సిందంటే సంస్కారం. సంస్కారం లేకుండా మనం ఏమి చేసినా అది వ్యర్థమే. సంస్కారం, మన సంస్కృతి, పెద్దలంటే గౌరవం, ఇవన్నీ మన పుట్టుకతో వచ్చేవి, పాతకాలం నుంచి వచ్చేవి. అవి ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడే మన పిల్లలు ముందుకు వెళ్ళగలరు. అది లేనప్పుడు వాళ్ళు ఒకవేళ ఒకరు 10% వెళ్ళి ఉండొచ్చు కూడా ముందుకి. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసినా ఒక 5% 100 అట్లా వెళ్ళి ఉండొచ్చు. అది రేర్ కేస్. అది కూడా మీరు కన్సిడర్ చేయకూడదు. స్టూడెంట్ కరెక్ట్గా ఉంటే చదువు రావడం చాలా ఈజీ. అన్నిటికంటే ఈజీ అయింది చదివే. అన్ని పనులే కల్లా ఉద్యోగం చేయడం కంటే కూడా చదవడం చాలా ఈజీ. అన్నిటికంటే నా ప్రకారం అయితే చదువుకోవడం చాలా ప్రశాంతమైన జీవితం. ఎందుకంటే ఒకరి రైతు తలనొప్పి ఉండదు, ఒకరు తిట్టరు. మనం చదువుకుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తారు. సో అది పనికి వస్తుంది, హ్యాపీగా ఉంటాము. సో చదువు అనేది మీకు మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. చదువుకోకపోతే మీ లైఫ్లో మీరు చాలా కోల్పోతారు. ఎగ్జాంపుల్ నా లైఫ్లో చెప్తాను. 2 కుటుంబాలు ఉన్నాయనుకోండి. ఒక కుటుంబం చదువుకున్నది, ఇంకో కుటుంబం చదువుకోలేదు. 2 ఒకటే లెవెల్. ఒక 40 ఏళ్ల క్రితం, 40 years క్రితం 2 కుటుంబాలు ఉంటే ఒక కుటుంబంలో చదువుకున్నాడు వాళ్ళ అబ్బాయి, ఇంకో కుటుంబంలో చదువుకోలేదు. చదువుకున్న కుటుంబంలో అబ్బాయి అన్నీ కంఫర్టబుల్గా ఉండి ప్లస్ అందరినీ చూసుకోగలుగుతున్నాడు. ఆ చదువు లేని అబ్బాయి ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నాడు. మన పాతకాలం వేరే, ఈరోజు వేరే. మనం ఒక విలేజ్లో ఉండటం లేదు, ఒక ఊర్లో ఉండటం లేదు. మనం ఎక్కడున్నాము? ఒక ప్రపంచంలో ఉన్నాం. నౌ వరల్డ్ ఈజ్ ఏ సింపుల్ విలేజ్. మన ప్రపంచమే ఒక చిన్న కుగ్రామం అప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఎవరికి ఫోన్ నెంబర్లు గుర్తులేవు, మన ఇంట్లో ఫోన్ నెంబర్లు గుర్తున్నావు. అది పరిస్థితి ఈరోజు. ఎందుకంటే టెక్నాలజీ. సో ప్రపంచం అనేది చాలా చిన్న కుగ్రామం అయిపోయింది టెక్నాలజీతో. మీరు ఎక్కడుంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఆఫీస్ కూడా అవసరం లేదు, అంతే కదా. మీరు ఎంఆర్ఓతో పడి ఎంఆర్ఓ దగ్గర వెళ్ళట్లేదు, వాళ్ళ సంవత్సరం లేదు. ఈరోజు మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఏ పనైనా. సో టెక్నాలజీ మారిపోతుంది రోజుకి. ఈ టెక్నాలజీ మారే యుగంలో మనం కూడా మారాలి. మనం పాతకాలం లాగా అట్లేగా ఉంటాము అంటే అది మనం వెనబడిపోతాం, ముందుకు వెళ్ళలేము. సో అందుకని ప్రతి ఒక్క పేరెంట్ కూడా, ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ దిస్ ఎన్ అడ్వాంటేజ్. ఈ మీటింగ్ నేను ఒక అవకాశం తీసుకొని చెప్తున్నా పేరెంట్స్కి. పేరెంట్స్ కూడా చాలామంది పిల్లలు చెప్పమంటారు, అవసరం లేదులే. పిల్లలు ఏం చెప్తారు, ల్యాప్టాప్ అవసరం లేదు, నాకు సెల్ కావాలంటారు. ఎందుకంటే మీకు తెలియదు కదా, స్టూడెంట్ చెప్పిన మాట మనం వింటాం. మీరే కదా వీరంటే పేరెంట్ అంటారు, అది సహజం. కానీ మీరు కూడా నచ్చ చెప్పాలి స్టూడెంట్కి. కాలేజీలో చెప్పారు, మీరు కూడా మేము ఎట్లా నచ్చ చెప్తున్నామో, మేము ఎట్లా ఫోర్స్ చేస్తున్నామో, మీరు కూడా అట్లాగే పిల్లల్ని ఫోర్స్ చేయాలి, నచ్చ చెప్పాలి. 2 చేయాలి. ఫస్ట్ నచ్చ చెప్తాం, నచ్చ చెప్పకపోతే ఫోర్స్ చేస్తాం, అంతే కదా. ఎవరి కోసం చేసేది? అబ్బాయి కోసం, మన కోసం చేయట్లా. మీరు కూడా మీ అబ్బాయికి చెప్పేది కానీ వీళ్ళు కూడా అబ్బాయి కోసం, మీకోసం కాదు. అబ్బాయి లేకపోతే మీకేం రాదు. అబ్బాయి బాగా చదువుకుంటే అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, అబ్బాయి బాగా పడతాడు. మన కష్టం మనకి తప్పదు ఎవరికైనా, అంతే కదా. సో అందుకని పేరెంట్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను నేను, అందరికీ కంపల్సరీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ అవసరాలను తగ్గించుకోవాలి. ల్యాప్టాప్ ఒక 1 week 10 days కూడా పెట్టండి. ఎందుకంటే నేను చాలా ఇప్పుడు టీచర్ వస్తారు, మంచి టీచర్ చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు, మర్చిపోతారు. అది ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది క్లాస్లోనే. అన్నీ ఒక పాతకాలంలో థియరీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ వీటికదే సరిపోతుంది. ల్యాప్టాప్ అవసరం లేదు. ఇప్పుడు కావాల్సినంత ప్రోగ్రామింగ్ స్కిల్స్. నువ్వు ప్రోగ్రామింగ్ స్కిల్ బాగుంటే యు ఆర్ ది బాస్.
నువ్వే బాస్, నువ్వే రూల్ చేయొచ్చు వరల్డ్ని, ఎవరు అవసరం లేదు. ఒక్క మనిషి వరల్డ్ రూల్ చేయొచ్చు. లైక్ ఫేస్బుక్ కావచ్చు, అట్లా గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, వీళ్ళంతా ఏంటి కోడే, ఇంకేముంది కదా వాళ్ళ దగ్గర. ద పవర్ ఈస్ ద టెక్నాలజీ. రోజుకో టెక్నాలజీ వస్తుంది. ఆ టెక్నాలజీ కోట్లు విలువ చేస్తుంది. ఒక వాట్సాప్ ఉంది, వాట్సాప్ విలువ ఎంత మనం ఏమనుకుంటాము, మనం పంపిస్తే వాళ్ళు రిసీవ్ చేస్తున్నాం, కానీ విలువ ఎంత చాలా పెద్దది. కోట్లో ఉంటుంది, వేల కోట్లో ఉంటుంది. అది ఒక వాట్సాప్ డెవలప్ చేస్తే దాని వాల్యూ 1000 కోట్లు. అది చేయడం పెద్ద కష్టం కాదు, స్టూడెంట్ కూడా చేయగలడు. అదేదో పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు. సో అవి ఎప్పుడు వస్తాయి స్టూడెంట్కి? రెగ్యులర్గా దాని మీద పనిచేస్తూ వస్తాయి. ఎప్పుడు రోజుకు 1 గంట లేకపోతే వారానికి 10 గంటలు చేస్తే రాదు, రెగ్యులర్గా చేయాలి. రెగ్యులర్గా చేస్తే దాని మీద ఫెమిలారిటీ వస్తుంది, అంటే దాని మీద అవగాహన వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఓకే, సమ్మరీ ఏంటంటే సెల్స్ కొనిచ్చొద్దు. ఓకే, బీ స్టాండ్ ఆన్ దట్. ఎవరు కూడా అట్లాగే ల్యాప్టాప్స్ అందరి పిల్లలకు కొనిపెట్టండి. ఇదేనా అభ్యంతరకరమా? నాకు తెలిసి పేరెంట్స్కి ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ పిల్లలకు అభ్యంతరం ఉంటుంది. కానీ చెప్పాలి పిల్లలకు, మనం నచ్చ చెప్పుకోవాలి, తప్పదు. ఇంటి దగ్గర వాడమనండి, నో ప్రాబ్లం. ఇంటి దగ్గర మీ సెల్స్ ఉంటుంది, మీ సెల్ పిల్లలను వాడుకోమని చెప్పండి. బట్ కాలేజీకి తేవటం, ఒకళ్ళు తెచ్చినా అక్కడ సెల్ బ్యాంకులో పెట్టేసేయాలి, కాలేజీ తేకూడదు. దట్ ఈస్ 1 పాయింట్. ఓకే, ఐ విల్ కమ్ టు ది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి పేరెంట్స్ చాలామందిని నేను పిల్లమని చెప్తూ ఉంటాను టీచర్స్కి. అయినా కూడా పేరెంట్స్ ఇష్టపడట్లేదు వచ్చి స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ కొనుక్కునేదానికి. కానీ అట్లాగే మా అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు, మా అబ్బాయి బిహేవియర్ ఎట్లా ఉంది, అవి ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క పేరెంట్ మినిమం వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కానీ, లేకపోతే మీకు వీలు కాకపోతే 2 నెలలకు ఒకసారైనా రండి. నెలకు ఒకసారి అనేది మస్ట్, అది మంచిది. నెలకు ఒకసారి వచ్చి మా అబ్బాయి ఎట్లా ఉన్నాడు, అమ్మాయి కానీ ఎట్లా ఉంది, చదువు ఎట్లా ఉంది, అదే ప్రవర్తన ఎట్లా ఉంది, అన్నీ కనుక్కుంటే మంచిది. ఎందుకంటే మనకుండేది 2 పిల్లలు, మహా అంటే 3, అంతమించి ఎవరికి ఈరోజు లేరు. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. చాలామంది మనకు పనులు ఉన్నాయి అంటారు. మన పని కంటే మన పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. పని ఒక రోజు పోతే ఒక 500 కూలిపోతుంది, లేకపోతే ఆ రోజు పని రాత్రి చేసుకోవచ్చు. మనం ఓన్గా చేసుకున్న పని అయితే ఒక కూలి లేకపోతే ఉద్యోగం అనుకోండి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 1 గంట 2 గంటలు, రోజంతా కాకపోయినా. మన పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఇంపార్టెంట్. మన పని కంటే, మన సంపాదన కంటే, అన్నిటికంటే అది చాలా ఇంపార్టెంట్. నెలకు ఒక్కసారైనా, లేకపోతే సండేస్ కాబట్టి నేను వర్కింగ్ డే పెడతాను. నేను ఒక సండే వర్కింగ్ డే పెడతాను. సండే అయితే ఖాళీ ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఒకరోజు సండే అయినా ప్లాన్ చేస్తాను. సపోజ్ 3rd సండే కానీ 4th సండే కానీ ఏదో కన్వీనియంట్ చూసుకొని సండే కూడా వర్కింగ్ డే పెడతాను. ఆ రోజైనా పేరెంట్స్ వచ్చి మీ పిల్లల గురించి ఒక్కసారి వాకప్ చేసుకోండి, ఎట్లా ఉన్నారు, ఎట్లా చదువుతున్నారు అనేది. అదొకటి. రెండోది, మూడో దానికి వచ్చేటప్పటికి 3rd పాయింట్ నేను చెప్పాను కూడా, అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, కాబట్టి కంబైన్డ్గా చెప్తున్నాను. స్టూడెంట్స్కి మళ్ళీ సపరేట్గా కావాలంటే మేము తర్వాత చెప్పుకోవచ్చు, మాకు ఇబ్బంది లేదు, చాలా టైం ఉంటుంది. వాళ్ళు నాతో 4 years ఉంటారు. బట్ పేరెంట్స్ ఎంతమంది, అందరికీ తర్వాత వెరీ రేర్ ఛాన్స్ అంటే అందరూ ఉండేది. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ వచ్చేటప్పటికి పిల్లలు ఏమంటారంటే ఒక్కోసారి మనం ఏదైనా కూడా, ఇప్పుడు సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం ఒక పంట వేస్తాం. ఆ పంటకు పెట్టుబడి పెడితేనే మనకి పంట వస్తుంది, అంతేనా? వరి వేసాము, వరి పండేదాకా మనం దాన్ని పెడుతూనే ఉంటాం. ఎప్పుడు వస్తుంది? ఆ వరి కోసి అమ్మితే మనకు డబ్బులు వస్తాయి. మన పిల్లోడు భవిష్యత్తు కూడా అంతే. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మ్యాక్సిమం నా అండర్స్టాండింగ్ని బట్టి ఎవరికైనా, ఏ స్టూడెంట్కైనా ఖర్చు అయితే మ్యాక్సిమం 3 లక్షలు బీటెక్ మొత్తానికి. అంత హై పెడితే నేను చెప్పేది. అది రీఎంబర్స్మెంట్ అయితే గట్టిగా 1,00,000-1,50,000 అయిపోతుంది రీఎంబర్స్మెంట్ ఉంటే. రీఎంబర్స్మెంట్ లేకపోతే మ్యాక్సిమం 4 లక్షలు, అంతమించి కాదు. ఆ 4 లక్షలు అబ్బాయి కరెక్ట్గా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ కరెక్ట్గా చదువుకుంటే 1 సంవత్సరంలో సంపాదించుకుంటారు. ఇప్పుడు 4 years కష్టపడింది 1 సంవత్సరం సంపాదించుకుంటారు.
అట్ ది సేమ్ టైం ఈ 4 years వాళ్ళు ప్రతి పైసా లెక్క పెట్టాలి, ప్రతి పైసా ఇంపార్టెంటే. కానీ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది తెలుసుకోవాలి. చదువు అనేది అల్టిమేట్ ఇంపార్టెంట్. మనకు 2 జతలు ఉంటే చాలు, 2 జతలతో సంవత్సరం అంతా మెయింటైన్ చేయొచ్చు. 10 జతలు అవసరం లేదు. అర్థమవుతుందా? మనకి ఉండే వాటిలో ఏవైతే మనం జాగ్రత్తగా చూసుకొని మిగతా ఖర్చులతోటి, బుక్స్ వచ్చేటప్పటికి చాలామంది బుక్స్ కొనరు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఫ్రమ్ స్టూడెంట్ సైడ్. బుక్స్ అనేది చాలా కొనరు. అంత జెరాక్స్లో లేకపోతే ఎవరిదైనా చదువుకోవటం, 1 పేజీ వాడు 1 పేజీ వీడు అట్లా చేస్తుంటారు. అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. యూ షుడ్ హ్యావ్ ఏ బుక్ విత్ యూ. ప్రతి ఒక్క స్టూడెంట్కి బుక్ ఉండాలి. నువ్వు చదవాలంటే నీకు రోజంతా చదవలేవు, రోజుకు 1 గంట 2 గంటలు చదువుతావు. ఆ చదివే టైంలో నీకు కావాల్సిన బుక్ లేకపోతే, ఇంట్రెస్ట్ ఉన్న బుక్ చదవలేవు, నీకు సోర్స్ ఉండదు కదా చదవాలంటే. సో ప్రతి ఒక్క స్టూడెంట్ బుక్ కొనుక్కోవాలి. నేను చెప్పేది ఎందుకంటే ఇవన్నీ మేము పాటించినయే, మీకేం కొత్తగా చెప్పట్లేదు. నేను పాటించే చెప్తున్నా, ప్లస్ అవసరం కూడా. బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, బుక్స్ మాత్రం అందరూ కొనుక్కోవాలి, ల్యాప్టాప్ కొనుక్కోవాలి. ఓకే, ఆ రెండిట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. చాలామంది ఏంటంటే బుక్స్ లాస్ట్ మినిట్లో తీసుకోవడం, లేకపోతే ఉదయం కాపీ చేసుకోవడం అవి చేస్తారు. అది కూడా చేయొద్దు. ఇంకోటి పోతే ఈ 3 పీరియడ్స్ అండ్ స్టూడెంట్స్ చెప్పేవి. ఇక నెక్స్ట్ స్టూడెంట్స్కి ఏం చెప్పాలనో అవి చెప్తాను ఇప్పుడు. స్టూడెంట్స్కి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటంటే, ఏదైనా నీవు చదివి సొంతంగా అర్థం చేసుకొని నువ్వు పని చేయాలి. అది స్టూడెంట్కి కావాల్సిన లక్షణం. మేము నేర్పించేది 4 yearsలో నేర్పిస్తూ ఉంటాం. మీకు ఏదైనా కావచ్చు, అది తెలిసింది కావచ్చు, తెలియంది కావచ్చు, ఏదైనా ఒక పుస్తకంలో కానీ లేకపోతే ఒక వీడియో రూపంలో కానీ ఉన్నదాన్ని మీరు చదివి లేకపోతే విని అర్థం చేసుకొని మీరు ఏమి చేయాలనో అంటే చెప్తారు మన క్లయింట్, మనకు అవసరమైంది అది చేయగలగాలి. అది స్టూడెంట్ లక్షణం. మీరు అది నేర్చుకోగలిగితే మీకు తిరిగే లేదు, మీ లైఫ్లో మీకు తిరిగే లేదు. మీరు ఎంతో దూరం వెళ్ళగలరు. ఎంతో దూరం ఇన్ ద సెన్స్ యూ కెన్ రీచ్ వెరీ హై పొజిషన్స్. మీరు ఏమైనా చేయగలరు. ఇందా చెప్పాను చేశారా, యూ కెన్ రూల్ ది వరల్డ్. మీరు ప్రపంచాన్ని కూడా శాసించగలరు. మీరు ఆ లక్షణం అలవరుచుకుంటే మీరు ప్రపంచాన్ని కూడా శాసించే స్థితికి రాగలరు. అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ మీకు తెలియదు. మనకు లోపల ఉండే ఎనర్జీ తెలియదు. ఎస్పెషల్లీ ఈ ఏజ్లో 25 years లోపు చాలా ఎనర్జీ ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్కి వచ్చి మా లాంటి వాళ్ళకి 10 times ఎనర్జీ ఉంటుంది. మీ దగ్గర నాకు ఎంత ఎనర్జీ ఉంటుందో మీకు 10 times ఎక్కువ ఉంటుంది ఎనర్జీ. మీరు ఏం చేస్తారు, ఎనర్జీని డిస్ట్రాక్ట్ అయ్యేదానికి రకరకాల వేస్లో ఉపయోగిస్తారు. అవన్నీ మానుకొని దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవైపు ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ పెట్టుకుంటే యూ కెన్ రీచ్ బెటర్ హైట్స్, యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఓకే. కొన్ని విషయాలు మిగతా మా ఎగ్జామినేషన్ సిస్టమ్, మా డిసిప్లైన్ ఏం చేయాలనేది మిగతా వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు all the dignitaries and of the dais and on the dais. And lastly, I will congratulate once again all the parents and students to opt our institution as your career path to reach your destination. అందరూ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మా విద్యా సంస్థని మీ కెరీర్ పాత్రగా అంటే మీ టార్గెట్ రీచ్ చేయడానికి ఎంచుకున్నందుకు ధన్యవాదములు. డెఫినెట్లీ విల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వీ విల్ మేక్ ఇట్ ఇన్ హార్ట్ అండ్ విల్ ట్రై టు డూ సక్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. ఆల్ ది స్టూడెంట్స్, మీరు సక్సెస్ కోసం మేము చూస్తూ ఉంటాము. ఆల్వేస్ విల్ ట్రై టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ and all of you get succeed in your life. Thank you.